నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంది. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి చర్యలే తీసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నారు. అన్ని జిల్లాలకు ప్రగతి ఫలాలు అందించేందుకు కార్యాచరణ కూడా సిద్ధమైంది. ప్రజలకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చగల అనేక పథకాలు రూపొందాయి. ముఖ్యంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అవకాశాల స్వర్గం ఆంధ్రప్రదేశ్ అన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి కుటుంబరావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, జేఏ చౌదరి గారు, ఫిక్కీ కో చైర్మన్, చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్, చిట్టూరి సురేష్ రాయుడు గారు, ఏపీ సిఐఏ అధ్యక్షులు, శ్రీనివాస హ్యాచరీస్ మేనేజింగ్ డైరెక్టర్. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాణిజ్యం, పరిశ్రమలకు ఊతమిచ్చే చర్యలతో అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు, ఉపాధి ఆశించే నిరుద్యోగులకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు నుంచి నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజపట్నం దాకా పలు ఓడరేవులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నీటిపారుదల పథకాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పైడి భీమవరంలో పారిశ్రామిక కారిడార్తో పాటు ఆ జిల్లాలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్కును నెలకొల్పాలని తలపెట్టింది. విజయనగరం జిల్లాలో ఒక వైద్య కళాశాలతో పాటు గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు సన్నద్దమైంది. తోటపల్లి రిజర్వాయర్ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ రెండు జిల్లాల్లో బియ్యం మిల్లులు, స్ట్రా బోర్డులు, జనుము ఉత్పత్తులు, కొబ్బరి, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లను విస్తృతంగా నెలకొల్పేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక విశాఖపట్నాన్ని మెగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ల స్థాపన, గంగవరంలో ఎల్ఎన్జీ టెర్మినల్, పెట్రోలియం విశ్వవిద్యాలయం, తుని వద్ద నౌకా నిర్మాణ పరిశ్రమ ఏర్పాటు వంటివి ప్రభుత్వ అజెండాలో ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో సైతం దండిగా కొత్త సంస్థలు, పరిశ్రమలు అవతరించే అవకాశాలున్నాయి. అభివృద్ధి కాంక్ష, అకుంఠిత దీక్షతో చంద్రబాబు సారథ్యంలో సర్కారు చురుగ్గా సాగుతోంది. కుటుంబరావు గారు, కొత్త రాష్ట్రం ఏర్పడింది. అనేక రకాలైన అభివృద్ధి వ్యూహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా అభివృద్ధి ప్రణాళికలు రూపకల్పన జరుగుతుంది. అదే సమయంలో అంతర్జాతీయ సహకారం పొందుతున్నాం. ఇటువంటి దశలో రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రగతికి ఎటువంటి వ్యూహాలు అనుసరించబోతుంది? ఒక పెద్ద ఆపర్చునిటీని అనమాట ముందుందనమాట. ఎందుకంటే క్రైసిస్ టైం అప్పుడు ఈ స్టేట్ వచ్చింది. ఇప్పుడు ఈ క్రైసిస్ను ఒక ఆపర్చునిటీ కింద మలుచుకుని అనమాట ఇప్పుడు ముందుకెళ్ళటానికి అనమాట ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. అయితే క్లియర్లీ లాస్ట్ 10 years కంట్రీలో అయిన డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని స్కిప్ చేసి అనమాట డైరెక్ట్ సర్వీస్ సెక్టర్కి అనమాట ఓవరాల్గా భారతదేశం మూవ్ అయిందో, దాంతో జాబ్లెస్ గ్రోత్ అనేది వచ్చింది. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ తెలియకుండా చాప కింద నీరులాగా బాగా పెరిగిపోయింది అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్కి ఎడిషనల్ ప్రాబ్లం కూడా ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ చాలా వరకు. దాంతో ఒక పక్కన ఎకానమీ గ్రో అవుతున్నట్టు కనిపిస్తున్నా ఇక్కడ నిరుద్యోగులు పెరగటం, నిరుద్యోగులతో పాటు అనమాట అడిక్వేట్ ఎంప్లాయబుల్ స్కిల్స్ అంటూ లేకపోవటం మూలాన కూడా చాలా పెద్ద ప్రాబ్లంగా గత కొద్ది సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇవాళ న్యూ స్టేటు, కొత్త రాష్ట్రం ఈ ఆపర్చునిటీని మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా క్యాష్ చేసుకోవడానికి, ప్లస్ ఇంతకాలం కంబైన్డ్ స్టేట్ ఒక ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అనమాట కోస్ట్ గురించి ఆలోచించలేదు. ఎప్పుడు కోస్ట్ని లెవరేజ్ చేసుకుని ఒక డెవలప్మెంట్ మోడల్ అంటూ చెయ్యొచ్చు అనేది కూడా ఇప్పుడు ఆలోచించలేము. ఇప్పుడు అవసరం కూడా. అందుకని చెప్పేసి అనమాట కోస్ట్ మొత్తాన్ని అనమాట మన తీరాన్ని ఎట్లా లెవరేజ్ చేసుకుని ఓడరేవుల్ని ఇంప్రూవ్ చేసి కానీ, లాజిస్టిక్స్ కింద కానీ మొత్తం మలుచుకుని అనమాట ఒక గేట్వే ఫ్రమ్ అనమాట సౌత్ ఈస్ట్ ఏషియాకి మొత్తానికి ఇక్కడి నుంచే గేట్వే లాగా అవ్వాలన్నట్టు డెవలప్మెంట్ చేయాలనే ప్లాన్ అనమాట. అయితే దీంతో పాటు అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఏదైతే మన కంపిటెన్స్ ఉందో దాన్నే వాడుకోవాలి. మినరల్ రిచ్ స్టేటు ఇంతకాలం చూసాం. చాలా ఫాల్టీ పాలసీస్ తోటి అనమాట చాలా చోట్ల న్యాచురల్ రిసోర్సెస్ దోపిడీ తప్పితేనమాట ఈ వనరులన్నింటినీ ఇటు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ తయారు చేయటం కానీ, ఇండస్ట్రీస్ పెట్టడానికి కానీ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కడికక్కడ అనమాట షార్ట్ టర్మ్ దీంతో అనమాట రెచ్చగొట్టడం కానీ, డెవలప్మెంట్ అవ్వకుండా చేయటం కానీ, ఆర్ తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి పంచుకోవటాలు కానీ భూములు చేయటంతో అసలు లిటరల్లీ ఈ 1 decade ఏమన్నా డెవలప్మెంట్ అయ్యామంటే సెలెక్టెడ్ పాకెట్స్ లైక్ హైదరాబాద్ సెంట్రిక్ కానీ ఇట్లా కొన్ని ప్లేసెస్లో తప్పితే ఎక్కడ డెవలప్మెంట్ అనేది కూడా జరగదు. కాబట్టి లిటరల్లీ ఒక వర్జిన్ స్టేట్ ఉంది ఇప్పుడు.
ఈ బేస్ పైన డెవలప్మెంట్ అనమాట డెఫినెట్లీ పునాది అవుతుంది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా. కాబట్టి మేమేదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల డెవలప్మెంట్ అనేది కూడా ఆలోచించట్లేదు. నెక్స్ట్ జనరేషన్కి కూడా అనమాట సూటబుల్గా ఉండేటట్టు డెవలప్మెంట్ మోడల్ క్రియేట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ మోడల్ దృష్ట్యానే వెళ్తున్నాం. అయితే క్లియర్లీ అవరోధాలు ఉంటాయి, చూసాం. ముందే డెఫిసిట్ దీంతో స్టార్ట్ అవుతున్నాం. కాబట్టి వనరులు ఎట్లా సేకరించాలి, ఓన్లీ ఇండియాలో రేస్ చేయగలమా, పాసిబిలిటీ తక్కువ ఉంది. కాబట్టి గ్లోబల్ ఏజెన్సీస్ని ట్యాప్ చేద్దాం. విదేశాల్లో సావరిన్ వెల్త్ ఫండ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఎవరు పెడతారనేది దాన్ని ట్యాప్ చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకు సింగపూర్కి వెళ్ళటం కానీ ఆ తర్వాత జపాన్కి వెళ్ళటం కానీ అన్నిటికి కూడా అనమాట బికాజ్ టు ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా. దాంతోపాటు ఇక్కడ యూనిక్ మోడల్ దిశగా వెళ్దామని అనమాట. సంథింగ్ లైక్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ లాగా అట్లా పెట్టి ఆ విధంగానే కాంక్రీట్గా స్టెప్స్ తీసుకోవటం. ప్లస్ ఎడిషనల్లీ ఈ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ రూరల్ ఏరియాస్లోనమాట మేము మిస్ అవుట్ అయ్యాము. ఇదివరకు అట్లాగా ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇంక్లూజివ్ గ్రోత్ అని నరేగా స్కీము ఇవన్నీ పెట్టిన తర్వాత కేంద్రం నుంచి. అదర్వైజ్ రూరల్ సైడ్ అనేది బాగా ఇగ్నోర్ చేయబడింది. కాబట్టి దాన్ని కూడా ఇంక్లూజివ్గా పెట్టుకోవటానికే స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ అని చెప్పేసి. ఎందుకంటే ఈ గవర్నెన్స్ అనేది పెద్ద పెట్టేసి అనమాట డెలివరీ ఏదైతే చేయాలో సర్వీసెస్ అన్నీ కూడా విలేజ్ వరకు అనమాట తీసుకెళ్ళటానికి కూడా పెడుతున్నాం. ఎందుకంటే అది ఇండైరెక్ట్గా ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్కి కంట్రిబ్యూట్ చేస్తుంది. విలేజ్ని స్ట్రెంగ్తన్ చేస్తే ఆటోమేటిక్గా రేపు మేజర్ సిటీస్ ఏదైతే కనుక వైజాగ్ కానీ ఇటు క్యాపిటల్ రీజన్ కానీ ఇటు తిరుపతి కానీ ట్రాన్స్లేట్ అవ్వాలి పెద్ద సిటీస్ కంటే, అక్కడ గ్రోత్ లేనిది ఇక్కడ కూడా ట్రాన్స్లేట్ కాదు. మళ్ళీ ఐసోలేటెడ్ పాకెట్స్గా ఉండి అదే అన్ఈవెన్ గ్రోత్ లాగా ఉండనమాట. రేపు మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈసారి మోడల్ ఇట్ విల్ బి ఏ టోటల్లీ డిఫరెంట్ మోడల్. మేము ఇమాజిన్ చేస్తున్న వేలో కనుక తీసుకెళ్తా ఉంటే ఇట్ విల్ బి ఫస్ట్ టైం దిస్ ఎక్స్పెరిమెంటేషన్ విల్ బి డన్ ఇన్ కంట్రీ ఇట్ సెల్ఫ్. చౌదరి గారు, కుటుంబరావు గారు మాట్లాడుతూ విస్తృతమైన కోస్తా తీర ప్రాంతం ఉందన్నారు, సహజమైన వనరులు ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత వనరులని సద్వినియోగం చేసుకుంటే విపరీతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా అర్థమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఎలా ఉన్నాయని మనం భావించవచ్చు? ఇప్పుడు టూ షార్ట్ టైం అండి. ఈ తక్కువ టైంలో ప్రభుత్వం ఏం చేసింది, సరిగ్గా చేసిందా సరిగ్గా చేయలేదని అసెస్ చేయడం కూడా సరైనది కాదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదంతా పాలసీస్, అంటే ఇంకా ఇండస్ట్రీ పాలసీ కూడా ఐ థింక్ విడుదల కాలేదు. ఇవన్నీ అంటే ఇప్పుడు ఏ ఇన్వెస్టర్కైనా ఇన్వెస్ట్ చేయాలంటే వీళ్ళ లాంగ్ టర్మ్ పాలసీ ఏంది, షార్ట్ టర్మ్ పాలసీ ఏంది, ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, ఇవన్నీ క్లియర్ కట్గా పర్టికులర్ జపాన్ ఇలాంటి కంట్రీస్ వాళ్ళు ఫస్ట్ ఆ డాక్యుమెంట్ కావాలంటారు వాళ్ళు. కాబట్టి అవన్నీ తయారవుతున్నాయి. ఇప్పుడు తయారైన తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ప్రతి సెక్టర్కి ఒక సపరేట్ టీమ్, సపోజ్ ఐటీకి ఒక సపరేట్ టీము, దానికి ఒక CEO లాగా విత్ ఆల్ ద అథారిటీస్, తర్వాత యునైటెడ్ ప్రతిదానికి కన్సర్న్ సెక్రటరీస్కు వాళ్ళ చుట్టూ తిరగకోకుండా అట్లా డెసిగ్నేటెడ్ మైల్ స్టోన్స్ పెట్టేసి, అదేవిధంగా ఫార్మా, బయోటెక్, మెరైన్, పోర్ట్ రిలేటెడ్ ప్రతిదానికి ఒక టీంని ఒక ప్రైవేట్ సెక్టర్లో ఏ విధంగా అయితే అట్లా చేసి ఒకసారి పాలసీ ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైబ్రెంట్ గుజరాత్కి సంబడి వాస్ టెలింగ్ 500 టాప్ CEOs ఆఫ్ ది గ్లోబ్, దే ఆర్ ఆల్ అటెండింగ్, దే ఆల్రెడీ హ్యావ్ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంట. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్తోనే వస్తున్నాం. అదేవిధంగా మహారాష్ట్ర ఆల్సో మోడీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు కూడా ఆల్రెడీ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇదివరకు రోజుల్లో అంత కాంపిటీషన్ ఉండేది కాదు మనకి. ఆ కాంపిటీషన్ లేనందువల్ల మనం ఈజీగా మార్కెట్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చేసాము, చాలా కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు విత్ ఇన్ ది కంట్రీ కాంపిటీషన్ విపరీతంగా ఉంది. ఇప్పుడు మనము ఏదో ఒక ఇన్నోవేటివ్ వేలో పోయి మిగతా వాళ్ళకంటే ప్లానింగ్ సపరేట్గా ఉండాలా, పాలసీస్ సపరేట్గా కొంత ఇన్నోవేషన్ ఉండాలా, టోటల్ నమూనానే విభిన్నంగా ఎగ్జిక్యూషన్ ప్లాను మీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనది టోటలీ డిఫరెంట్గా ఉండాలి. అట్లా చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా, ఎందుకంటే సపోజ్ ఒక టీం ఉంది, ఆ టీంకి ఐడెంటిఫై చేసి యూ హ్యావ్ గాట్ ఆల్ ది పవర్స్ అండ్ యూ గో అండ్ ఎగ్జిక్యూట్, దీస్ ఆర్ యువర్ మైల్ స్టోన్స్. మీ మైల్ స్టోన్స్ మీట్ కాకుంటే దెన్ వాళ్ళు ఐ మీన్ దేర్ ప్రమోషన్స్ ఆర్ శాలరీస్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిటర్మైన్డ్ బై ది మైల్ స్టోన్స్. చేస్తే వాళ్ళు ఏ కంట్రీకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ పోయి ప్రతిదానికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వెళ్ళి కన్విన్స్ చేయక్కర్లేదు. అలాంటివి వాళ్ళకి ఇచ్చేసి పాలసీస్ ఇచ్చేసి దిస్ ఇస్ ది బడ్జెట్ అని చేస్తే విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ కంపీటింగ్ విత్ అదర్ స్టేట్స్తో కంపీట్ చేసి మనము ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ముఖ్యమైన ఆయుధం ఏదుందంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రపంచం అంతా ఆయన్ని బిలీవ్ చేస్తుంది, ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఆయన ద్వారా
రిఫార్మ్స్ వచ్చాయి. ఆయన ద్వారానే ఇవన్నీ గవర్నెన్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అయింది ప్రతి ప్రపంచానికి అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మనం ఎగ్జిక్యూషన్లో కొన్ని లోపాలు కనపడుతున్నాయి. చాలామంది ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఆయన చెప్తున్న స్పీడ్కి వీళ్ళు మిగతా వాళ్ళంత ఆ స్పీడ్లో పోవటం లేదు అని. దానికి ఒక ఇన్నోవేటివ్ వేలో ఆయనకైనా ప్రతి సెక్టర్కి ఒక టీం తయారు చేస్తే మటుకు మనకున్న కుటుంబరావు గారు చెప్పినట్ల ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళా ఈ మిలీనియంలో ఇలాంటి ఆపర్చునిటీ రాదు. కన్స్ట్రక్షన్ రంగంలో కానివ్వండి, ఫార్మా రంగంలో ప్రతి సెక్టర్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఈ ఆపర్చునిటీస్ని తీసుకోవడానికి మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మనం చేయాలంటే ఎగ్జిక్యూషన్ ఇస్ ది కీ. ఆ ఎగ్జిక్యూషన్లో ఇన్నోవేటివ్ వేలో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఉంది. వైజాగ్ మనం ఎంత చేసినా కూడా ఐటీ ఇండస్ట్రీ అక్కడ రావటం లేదు. దానికి ఇన్నోవేటివ్ వేలో ఏం చేయాలి? ఇప్పుడు ఎస్ఎంఈస్ వాళ్ళు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఐటీ కంపెనీస్ వాళ్ళకి క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఒక సాఫ్ట్ లోన్ లాంటిది మీరు మా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇది ఈ సాఫ్ట్ లోను టీడీబీ లాగా 5% అలాంటి సాఫ్ట్ లోన్ ఇస్తే మన భారతదేశంలో ఉన్న ఎస్ఎంఈ ఐటీ కంపెనీస్ అంతా అక్కడికి వచ్చేస్తాయి. అక్కడికి వచ్చేస్తే క్రిటికల్ మాస్ డెవలప్ అయిపోతుంది. ఆటోమేటిక్ పెద్ద కంపెనీస్ కూడా ఆటోమేటిక్ వస్తాయి. అట్లా ప్రతి దాంట్లో ఇన్నోవేటివ్ పాలసీస్ తీసుకొచ్చేసి మనం అట్రాక్ట్ చేస్తే ఇది రొటీన్ ఓల్డ్ మోడల్స్ అన్ని పనిచేయండి. అట్లా చేస్తే మటుకు ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు బి ప్లెంటీ. ఇప్పుడు స్వల్ప విరామం. అంతర్జాతీయ సహకారం, విదేశీ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో ముందడుగు వేస్తోంది. ఆహార శుద్ధి, ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగం, వ్యర్థాల నిర్వహణ, అత్యాధునిక ఉపరితల రవాణాకు సంబంధించి జపాన్ సంస్థ సుమిటోమో సహకారం స్వీకరిస్తోంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ఆ సంస్థ భారీగా నిధులు అందజేస్తోంది. పర్యావరణ హితమైన ఇంధన ఉత్పత్తికి జపాన్ నూతన ఇంధనాభివృద్ధి సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాగా రాష్ట్రానికి కేంద్రం ప్రకటించబోయే ప్రత్యేక రాయితీల కోసం పెట్టుబడిదారులు నిరీక్షిస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో చమురు, సహజ వాయువు, బాక్సైట్, బీచ్ శాండ్, బొగ్గు, బెరైటీస్ వంటి అమూల్య ఖనిజ వనరులు మెండుగా ఉన్నాయి. ఈ నిక్షేపాల్లో అత్యధికం గ్రామాల పరిధిలోకి వస్తాయి. గని భూములకు తగిన పరిహారం చెల్లించడానికి పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు యువతలో నైపుణ్యాలు పెంచడానికి నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అన్నిటినీ మించి నైపుణ్యాభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాముఖ్యమిచ్చే విద్యుత్ సంస్కరణలకు పెద్దపీట వేయాలి. త్వరితంగా రేవులు, రహదారులు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలి. కొత్త రాజధానికి రాయలసీమకు మధ్య అనుసంధానం, తిరుపతి, విశాఖల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, కాకినాడ, కర్నూలు వంటి చోట్ల చిన్న విమానాశ్రయాల సృష్టి చురుగ్గా సాగాలి. రాష్ట్రం మరింత అవకాశాల స్వర్గంగా మారాలంటే పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. శ్రీనివాస్ గారు, మొత్తం మీద సమగ్ర అభివృద్ధి అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి వస్తున్నటువంటి మాట. కొన్ని కారణాల వల్ల కొన్ని జిల్లాలు ఏవో వెనకబడి ఉంటాం. అలాగే కరువులు ఒక ప్రాంతం ఉంటే వరదలు మరొక ప్రాంతంలో ఉంటాం. ఖనిజాలన్నీ ఒకచోట నిక్షిప్తమై ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం సమగ్రాభివృద్ధి అనే దానికి ప్రాధాన్యతనిస్తుంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటారు? ఈ రాష్ట్ర యొక్క భౌగోళిక పరిస్థితి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంది. ఇలాంటి ఒక చోట కొండ ప్రాంతాలు, వర్షపాతం, డెల్టా, అలువేలు సాయిలు, ఇన్ని రకాల నేలలో, ఒక పక్కనేమో సముద్రపు దగ్గరగా ఉన్న ఇసుక నేలలు, అలాగే రాయలసీమలో అనేక ప్రాంతాలు. దీంట్లో నీటిపారుదల విషయాల్లో కూడా అనేక అసమానతలు భౌగోళికంగా దీని అన్నీ సమ్మిళితం చేసుకుని ఒక అద్భుతమైన ఒక పారిశ్రామిక అవకాశాలని, ఇప్పుడు వాళ్ళ అవకాశం మీరు ఏదైతే చర్చ పెట్టారో ఇది అవకాశాల యొక్క దాని మీద ఎత్తుకున్నప్పుడు పారిశ్రామిక ఒకటే అవకాశాలు కాదండి, అది తప్పనిసరిగా ముఖ్యమైనది. మనకు 972 కిలోమీటర్ల యొక్క సముద్ర తీరం ఉందో, తమిళనాడు కూడా దాదాపు అదే తీరం ఉంది, కొంచెం తక్కువగా. కానీ మనం వాళ్ళు చెప్పినట్టు ఒక కొత్త తరహాలో కనుక లాజిస్టిక్స్ ఏదైతే సింగపూర్ ఎలాగ అభివృద్ధి అయిందో ఆ లాజిస్టిక్స్ని మనం తీసుకుని డెవలప్ చేసుకుంటాం. కానీ మనకు అద్భుతమైన వనరు ఇక్కడ ఉందండి. ప్రజలు అందరూ గుర్తించాల్సింది, ఇక్కడ ప్రజలు అసలు మంచి శిక్షణ నైపుణ్యత కాకుండా ఎంటర్ప్రైజింగ్ నేచర్ ఏదైతే ఉందో వాళ్ళలో ఆ అద్భుతం, మన ఆ వనరును వాడుకోవాల్సి ఉంటుంది. మన బలం, ఆ పవరు, ఆశ, తపన, ఇది చాలా డ్రైవింగ్ ఫోర్స్ అంటారు దీన్ని. చోదక శక్తి, వెనకమాల కూర్చుండాల్సిన చోదక శక్తి ఇది. దాన్ని మనం వాడుకుని చక్కని మార్గంలో వెళ్తాం. దీనికి ఎలా అంటే 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఇందాక చెప్పినట్టు లాజిస్టిక్స్. రెండో విషయం ఏదైతే మనకు గనులు ఉన్నాయో, ఖనిజాలు ఉన్నాయో దాన్ని ఎగుమతి చేసుకోవడం కాకుండా క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం అక్కడ పెట్టుకుంటాం. కానీ దాంతోపాటు
శిక్షణ నైపుణ్యం గురించి వారు ఇంతకుముందు ఆల్రెడీ ఒక కార్పొరేషన్ పెట్టినప్పుడు దాన్ని సరైన రీతిలో వాడుకుంటాం కానీ ఇవన్నీ చేయగలిగితేనే అద్భుతమైన ఫలితాలు రావచ్చు. దీన్ని ముఖ్యంగా ఒకటి పారిశ్రామిక రంగం, రెండోది మనకు వ్యవసాయ రంగంలో కూడా అద్భుతమైన ప్రగతి ఎలా కావాలంటే, నేను మా పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు చూస్తున్నానండి, గత 30-40 సంవత్సరాల్లో కొబ్బరి దిగుమతి ఏదైతే ఉందో అంతకుముందు తగ్గింది. ఇవాళ వరి దిగుమతి కూడా 40-45 బస్తాలు నేను అనేది, దాంట్లో గ్రీన్ హౌస్లు పెడతా ఉన్నారు. అందువలన దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ప్రతి రంగంలోనూ ఒక పారిశ్రామిక రంగంలో ముఖ్యమైన వారు చెప్పినట్టు ఇప్పుడు సర్వీస్ సేవా రంగాలు 55%, 56%కి వాళ్ళ రాష్ట్రం జీడిపిలో చేరింది. ఒకప్పుడు ప్రైమరీ సెక్టర్ మొదటి ప్రాథమిక రంగం ఉండేదండి. వాళ్ళ ఉత్పత్తి రంగం ఏదైతే ఉందో దానికి ఇవ్వాల్సిందే. కానీ అదే సమయంలో ప్రాథమిక రంగాన్ని కూడా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి, పారిశ్రామికంగాన్ని అభివృద్ధి తీసుకెళ్ళాలి. మానవ వనరుల్ని అమితంగా మనం వాడుకుని, ఇది ముఖ్యమైన వనరుగా ఎవరు గుర్తించాలి. మనం మానవ వనరు అనేది ఖచ్చితంగా ఒక అద్భుతమైన వనరు. దాన్ని మనం చేసుకోగలిగితే, దీంతో పాటు సమ్మిళితం చేసుకోగలిగితే ఈ దేశంలో ఉన్న ప్రగతిని మనం సమ్మిళితం తీసుకోవాలి. కానీ దీనికి అన్నిటికీ మొట్టమొదటి ఇంజిన్ ఏంటంటేనండి, ఇది రేపు పొద్దున్న మన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మొట్టమొదటిగా మనకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలని హామీలని సాధించుకుంటాం అనేది మొదటి అడుగుగా భావిస్తున్నా. మిగతా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా అది సాధించుకోగలిగితేనే మనం ముందు ఇప్పుడు కొత్త పారిశ్రామిక విధానం రాబోతుంది. ఇది కూడా దానికి సమ్మిళితం అవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతున్న హామీలు ఏదైతే ఉందో దాన్ని సమ్మిళితం చేసుకుంటేనే చోదక శక్తి చాలా వేగంగా వెళ్ళే అవకాశం, మనం తీసుకునే అవకాశం ఉంది. దాన్ని మనం పరిమితి చేసుకోవాలి. సురేష్ గారు, ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ రోజుల్లో ఒక రాష్ట్రమైన ఒక దేశమైన అభివృద్ధి చెందాలంటే విదేశీ సహకారం, విదేశీ పెట్టుబడులు అనివార్యంగా మారే. అటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు గారు జపాన్, సింగపూర్ పర్యటనలు చేశారు. ఈ విధంగా లభిస్తున్నటువంటి మద్దతుని ఏ విధంగా మన అవకాశాలని వినియోగించుకునే అవకాశం ఉంది? ప్రైమరీగా అంటే 2 ట్రిప్స్ నేను వెళ్ళానండి చీఫ్ మినిస్టర్ గారితో. ఇంట్రెస్ట్ అయితే చాలా ఉందండి, చాలా అందరికీ అక్కడ ఇంట్రెస్ట్ ఉంది. డెఫినెట్గా ఒకటేంటంటే లాస్ట్ 10 years మన హిస్టరీలో వీ హ్యావ్ ప్రూవెన్ ఏంటంటే, మనం ఒకప్పుడు ఏంటంటే ఇండియా సెట్ అయిపోయింది, ప్రోగ్రెస్ అది ఇది అన్నారు. కానీ సమ్వేర్ వీ హ్యావ్ ఆల్సో ప్రూవెన్ దట్ మనం వీ కెన్ గో బ్యాక్ అన్నది. ఐ థింక్ కన్సిస్టెంట్గా అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఈయనైతే నమ్మవచ్చు, మోడీ గారు నమ్మవచ్చు, మనం డెఫినెట్గా పెట్టవచ్చు. కానీ వాళ్ళకి ఒక డౌట్ ఉందన్నమాట, వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారా, వీళ్ళ తర్వాత ఏమవుతుందా అన్నది చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాను. కానీ బట్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో రియలైజింగ్ ఏంటంటే ఇండియా ఈజ్ ద నెక్స్ట్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ లెఫ్ట్ విత్ బిగ్ ఆపర్చునిటీస్ అన్నట్టు. సో ఐ థింక్ ఇంట్రెస్ట్ అయితే చాలా ఉందండి. అండ్ ఐ థింక్ ఫాలో అప్ కూడా అవుతుంది, వస్తున్నారు, 2-3 డెలిగేషన్స్ కూడా వచ్చినాయి. సో ఒకటి మనం రియలైజ్ చేయవలసింది ఏంటంటే అండి, ఇప్పుడు జపాన్ అన్నారు అనుకోండి, జపాన్ ఓవర్ ద లాస్ట్ 300-400 years యూనిఫార్మిటీ అన్నది తెచ్చేసుకున్నారు. వాళ్ళు మొత్తం ఎక్కడికి వెళ్ళినా మీకు ఇంకా ఒకటే ఉంటుందండి, నీకు రెండోది ఏమీ ఆలోచన ఉండదు మీకు. వాళ్ళు ఏది మాట్లాడినా ఎవ్రీబడి ఈజ్ క్లియర్, ఓకే ఇది ఇలా అన్నారంటే ఇది ఎలాగ ఉంటుందండి. దానికి కంప్లీట్ ఆపోజిట్ అంటే మనం. సో వాళ్ళకి ఇప్పుడు చూసారనుకోండి, వాళ్ళు అదే గెటింగ్ ఛాలెంజ్డ్, ఎందుకంటే కల్చరలీ వాళ్ళకి అంత డిఫరెన్సెస్తో డీల్ చేస్తాం వాళ్ళకి తెలియదు. సో దే ఆర్ గెటింగ్ ఛాలెంజ్. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అంటుంది ఏంటంటే, బట్ మేము గ్రో అవ్వాలంటే ఇండియాని వదిలేస్తే ఇంకా మాకు ఆపర్చునిటీ ఎక్కడ ఉంది. చైనా is not an option for them anymore, which I think we should be grateful to China. వాళ్ళ actions in the last couple of years, we should be grateful. They have made it easy for us. రెండోది, Japan has a bad history in the rest of East Asia. And somewhere culturally I think ఇప్పుడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అనండి, మన ప్రైమ్ మినిస్టర్ గారు అనండి, I think there is a good interest in wanting to come and invest in India. But Japanese వాళ్ళ పద్ధతి ఉందండి, they are a little slow before they start. వాళ్ళు హోంవర్క్ కొంచెం తరువుగా చేసుకుని అంతా చేసుకుని, కానీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ కమిట్మెంట్ ఇస్ వెరీ హై కంపేర్ టు యూరోపియన్స్ అండ్ అమెరికన్స్. అంటే పర్టికులర్గా మన రాష్ట్రానికి ఏ విధంగా వాళ్ళ పెట్టుబడులు ఉపయోగం? సో మన రాష్ట్రంలోనండి ఒకటి, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెఫినెట్లీ దే వాంట్ టు ఎంకరేజ్ లాట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్ దట్. అండ్ ఇప్పుడు క్యోటోకి వెళ్ళామండి, క్యోటోకి వెళ్తే మా సిఐఎల్ అండ్ ఆర్గనైజేషన్ మన స్టేట్ అంతా వెళ్తే 400 members ఉన్నారండి. వాళ్ళు క్యోటోలో 16,000 మంది మెంబర్స్ ఉన్నారండి. And these are small and medium scale industries. So they all are looking at, can we do something in idani. So మనం కూడా అలాగే సో ఇప్పుడు చుట్టుపక్కల మన కృష్ణపట్నం కానండి, శ్రీ సిటీ ఆ ఏరియా అంతా, వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ డెవలపింగ్. సో దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ సమ్ సాఫ్ట్ థింగ్స్. వాళ్ళు ఏంటంటే ఓకే, అల్టిమేట్గా మనం మర్చిపోయేది ఏంటంటే పీపుల్ ఆర్ కమింగ్, పీపుల్కి దే లైఫ్ స్టైల్ కొద్ది గొప్ప అని మనం ఆలోచించాలి కదండి. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆ లైఫ్ స్టైల్ ఎలాగంటే దట్ వీఆర్ సేయింగ్ ఓకే వీఆర్ మనం చూసుకుంటాం, విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ సో బియాండ్ దట్ చెప్పాలంటే నిజంగా ద ఇంట్రెస్ట్ ఇస్ వెరీ హై. సేమ్ థింగ్ విత్ సింగపూర్ ఆల్సో. సింగపూర్ కూడా ఏంటంటే
ఆంధ్ర ఇస్ వన్ ఆఫ్ ద మీకు ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇసుజు చైర్మన్ అదే అన్నాడు, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ప్లేస్ విచ్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. నోబడీ విల్ హెల్ప్ యూ లైక్ ఆంధ్రప్రదేశ్ విల్ హెల్ప్ యూ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ స్టేజ్ మీద వాళ్ళు 400 మంది జాపనీస్ ఇండస్ట్రీస్ ఉంటే ఆయన స్టేజ్ మీద చెప్తున్నాడు. అంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ షుడ్ బి యువర్ ఫస్ట్ చాయిస్, ఎందుకంటే దట్ ఈస్ ద ప్లేస్ దట్ రియలీ టేక్స్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి ఆయన. సో ఐ థింక్ దట్ ఈస్ ద పొజిషన్ వీఆర్ దిస్ థింగ్. కృష్ణపట్నం ఏరియా డెవలప్ చేస్తామన్న అండర్స్టాండింగ్ ప్రైమ్ మినిస్టర్ అండర్స్టాండింగ్లో కూడా కృష్ణపట్నం పోర్ట్ ఉందండి డెవలప్ చేయాలని చెప్పి. సో ఐ థింక్ ఆ విధంగా దే ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ అండి. అండ్ కల్చరలీ కూడా మనకి ఏంటంటే ఆ బుద్ధిజం దాంట్లో కూడా ఆంధ్ర వాళ్ళ వే ఆఫ్ బుద్ధిజం మన ఇన్ఫ్లుయెన్స్ ఇస్ వెరీ హై అండ్ సో విచ్ ఇస్ ఇప్పుడు వరకు ఎవరో మాట్లాడలేదు మన దగ్గర నుంచి. సో నాగార్జున యూనివర్సిటీ డెవలప్ చేస్తామని ఒకసారి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే మన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. సో దే ఆర్ మెనీ థింగ్స్ దట్ దే హవ్ ఎక్స్ప్రెస్డ్ ఓవర్ ఇయర్స్. మనం దాన్ని వీ హ్యావ్ నాట్ టేకెన్ ఇట్ ఫార్వర్డ్. ఐ థింక్ ఇట్ ఈస్ నౌ అన్ ఆపర్చునిటీ మనం అది ముందుకు తీసుకెళ్తానికి. ఇప్పుడు మరో విరామం. కుటుంబరావు గారు, ఆర్థిక వ్యూహంలో అవకాశాల కల్పన, ఉత్పత్తి, ఉపాధి కల్పన ఈ 3 అంశాలకి ప్రాధాన్యత ఉంటుంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వ్యూహాలను రచించబోతుంది? మీ ప్రశ్నలోనే జవాబు కూడా ఉందండి. ఎందుకంటే ఆల్ 3 సెక్షన్స్ అడ్రస్ చేయాల్సింది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవనండి, గ్రోత్ అవనండి, అన్నీ కూడా అడ్రస్ చేయాలి. కాబట్టి ఏంటన్నమాట, ఇప్పుడు ఏదైతే కనుక డెవలప్మెంట్ అంటూ ప్లాన్ చేస్తున్నామో ఒక విజన్ తోటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే పాత మోడల్స్ పనిచేయవు, కొత్త రాష్ట్రానికి కొత్త మోడలే ఉండాలి. అందుకని చెప్పేసి టోటలీ రాడికల్ థింకింగ్ అనమాట చేస్తున్నాం. దాంట్లో ఇప్పుడు ఎంతసేపు అట్రాక్ట్ చేయాలి, పరిశ్రమలను తీసుకురావాలి, విదేశీ మదుపరులను అట్రాక్ట్ చేయాలని అంటాం. కానీ ఈజ్ ఆఫ్ బిజినెస్ ఇండియా ఇప్పటికీ ర్యాంక్ ఎక్కడ ఉందండి ప్రపంచంలో? ఎక్కడో అట్టడుగున ఉన్నాం మనం. మా టార్గెట్ ఏంటంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలి అని అనుకుంటే కనుక ఈజ్ ఆఫ్ బిజినెస్ ర్యాంకింగ్ వరల్డ్ పారామీటర్స్లో టాప్ 20కి తీసుకెళ్ళాలి నెక్స్ట్ 5 years లోపల. దట్ ఈస్ ద టార్గెట్ అనమాట. ఎందుకంటే ఆ ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది వాళ్ళు చెప్తాం మనం, సింగిల్ విండో పాలసీ అంటాం, లేకపోతే ఇప్పుడు ఒక రాష్ట్రం అనౌన్స్ చేసినట్టు అనమాట సెల్ఫ్ సర్టిఫికేషన్ అని కానీ ఇట్లా ఏది రకరకాలుగా చెప్తాం ప్రతి విధానం. బట్ అన్ని చోట్ల సింగిల్ విండో లోపల మళ్ళీ మల్టిపుల్ విండోస్ ఉంటాయి, అంతేగాని క్లియర్ అనేది ఉండదన్నమాట. ఓవర్ నైట్ క్లియరెన్స్లని కానీ మీకు ఒక లిమిటెడ్ టైం పీరియడ్లో పాలసీ టైం తీసుకుంటున్నా. మేము చెప్తాను ఏంటంటే సింగిల్ డెస్క్ డీమ్డ్ క్లియరెన్స్, ఇన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత మీకు పర్మిషన్ రాకపోతే ఇట్స్ డీమ్డ్ పర్మిషన్ కింద తీసుకోండి. ఆ విధంగానే పాలసీని ఫ్రేమ్ చేయడంలో కూడా ఉన్నాం అనమాట. అండ్ డెఫినెట్లీ స్టేట్కి అనమాట ఇట్ విల్ బి ది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాంటేజెస్ ఇండస్ట్రియల్ పాలసీ అవుతుంది. వన్స్ అది వచ్చిన తర్వాత పెట్టుబడులు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఒకటి శ్రీనివాస్ గారు చెప్పింది వెరీ వ్యాలిడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటాను. మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసేపాటికి ఎంటర్ప్రెనర్ స్కిల్స్, హ్యూమన్ క్యాపిటల్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దీన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. లాస్ట్ 10-12 yearsలో మీరు చూడండి, కంట్రీలో వచ్చిన బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఎవరు కట్టారు, లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎవరు తీసుకున్నారు. ఇవాళ కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కొంచెం గడ్డుకాలం ఫేస్ అవుతున్నా లార్జ్ పవర్ ప్లాంట్స్ ఎవరు కట్టారు అన్నీ చూస్తే అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చిన ఎంటర్ప్రెనర్స్. దే గోన్ టు గ్లోబల్ సైజ్కి గ్రో అయ్యారు. ఇవాళ మీరు ఏ ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూస్తే ఆర్ ఏ ముంబై ఎయిర్పోర్ట్ చూసినా, బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసినా ద క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇవాళ మెయింటెనెన్స్ ఈస్ నో లెస్ దెన్ ఎనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్స్ అది కూడా. కాబట్టి అనమాట ఈ హ్యూమన్ క్యాపిటల్ని ట్యాప్ చేయటం, వాళ్ళకి కావాల్సిన వనరులు ప్రొవైడ్ చేయటం, లైక్ ఏంటంటే జపనీస్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయటం కానీ ఆర్ ఈవెన్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కానీ అదర్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయటం కానీ అనమాట చేస్తే ఈ రెండూ కలిస్తే కనుక డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్ ఒక రెవల్యూషన్ లాగా తీసుకురావచ్చు అని చెప్పేసాను. ఇవాళ వైజాగ్ చెన్నై కారిడార్ ఉంది, ఆల్రెడీ